నేనైతే ఎగ్ కీమా రెసిపీ అయితే చేస్తున్నానన్నమాట. అంటే ఇంకా మీకు ఆల్రెడీ లాస్ట్ అంటే 2-3 వీడియోస్లో కూడా చెప్పాను. అమ్మ వాళ్ళు ఇంకా ఏపీ షిఫ్ట్ అయిపోయారు. ఇంకా దానివల్ల నాన్ వెజ్ అయితే ఇంకా నేనే వండవలసి వస్తుంది. అంటే ఇంట్లో వండట్లేదు, ఇవి బయట వండుతున్నానండి. మళ్ళీ మా మావయ్య గారికి కూడా తెలియదు మాట వండుతున్నట్టు. ఆయన తినాలనుకుంటే అటువైపునికి వెళ్ళి తినేసి రండి అన్నారన్నమాట. అయితే వెనక సైడ్ ఇంకా మేమైతే ఇంక పక్కన వేరే ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అయితే కుకింగ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని మసాలాలు ఇవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేసానండి. ఒక గుడ్లు ఉడకబెట్టేసి 5 గుడ్లు తీసుకున్నాను. కీమా అయితే చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. నాకు ఇది ఎక్కువగా రోటీతోనే బాగా నచ్చింది. రైస్తో అంత నచ్చలేదు, కానీ రోటీతో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మధ్య మధ్యలో నిమ్మకాయ, ఉప్పు, అల్లం, నిమ్మకాయ, ఉల్లిపాయ నంచుకుని తింటే బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం అయితే నేను లాస్ట్లో అయితే చికెన్ మసాలా కూడా వేసాను. డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందని చెప్పి అయితే నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్ రోటీతోటి కంటే నాకైతే రోటీతో ఎక్కువగా నచ్చింది అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా బాబు వాళ్ళు వచ్చిన టయానికి అయితే ఇంక ఈ విధంగా అయింది. కొంచెం నేను గ్రేవీ కింద అయితే ఉంచాను, అంతే రొట్టెలో నంచుకుని తినడానికి అయితే బాగుంటుందని చెప్పి అయితేనే కర్రీ అయితే సూపర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్.